ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, అవి దొండకాయలు బాగా నీళ్ళలో కడిగేయాలండి. చూడండి, కడిగేసాను. అవి 4 పచ్చాలుగా కోయాలి. కోసి ఆ మిషన్లో, దొండకాయ మిషన్ అంటే ఆ మిషను ఉల్లిపాయలు వేసుకోవచ్చు, దొండకాయలు వేసుకోవచ్చు, క్యారెట్, ఇవన్నీ కూడా అన్నీ వేసుకున్న మిషన్ అండి అది. నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాను. అలా కట్ చేసుకుని దాంట్లో వేసుకున్నాము. అట్లా ముందుకి లాగితే అది చూడండి సన్నగా చూడండి ఎంత బాగా వచ్చినాయి ముక్కలు, సన్న ముక్కలు. ఫ్రై కూడా తొందరగా అవుతుంది, ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది. ఆయిల్ వేసుకున్నామండి, పోపు దినుసులు వేసుకున్నాము. చూడండి, మరి దాంట్లో ఎండుమిర్చి ఒకటి వేసుకున్నాము. కొంచెం వేగిన తర్వాత మనం తెల్లగడ్డ కొంచెం అట్లా కొట్టి 2 వేసుకుంటే సరిపోతుంది. అయితే స్మెల్కి వేసుకుంటాము తెల్లగడ్డ, కొంతమంది అవాయిడ్ చేసుకోండి, స్మెల్ పడదు కాబట్టి. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కోసుకొని వేసుకొని వేపుతున్నాం. చూడండి, దాంట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాం. చూడండి, కరివేపాకు వేసుకుంటే ఇంకా స్మెల్ బాగుంటుంది. ప్రతి దాంట్లో కరివేపాకు వేసుకుంటారు, చాలా చాలా బాగుంటుంది కరివేపాకు. చూడండి, మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి మిషన్లో. చూడండి, బాండీలు వేసేసాము. చూడండి, దాన్ని ఇప్పుడు ఫ్రై చేద్దాం. చాలా తక్కువ టైం తీసుకుంటుందండి, అంటే సన్న ముక్కలు కాబట్టి చాలా తక్కువ టైము. మనం ఇంట్లో కట్ చేసుకుంటే కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెం లేట్ పడుతుంది కాబట్టి మిషన్లో వేసుకున్నది తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెంసేపు మూత పెడదామండి. మూత పెట్టాము, తీసాము. చూడండి, చాలా వరకు వేగిపోయింది. చాలా చాలా తక్కువ టైం తీసుకుంటుందండి, తక్కువ టైము. చూడండి, వేగిపోయినాయి. చూడండి చాలా చాలా స్పీడ్గా ఉంటుంది. సన్న ముక్కగా మనం కోడిగుడ్డు పొరుటు వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. కొంచెం మళ్ళీ మూత పెడదాము. చూడండి, వేగిపోయింది. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూడండి, దాంట్లో మనం ఏమి వేసుకోవాలి, ఉప్పు, కారం, పసుపు ఇవి వేసుకుంటాం కదండి. చూడండి, సరిపడ్డ సాల్ట్ వేసుకుంటున్నామండి, సరిపోను. మరి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సరిపోను పసుపు, మరి కారము, సరిపోను కారము. చూడండి, అయిపోయింది. చాలా వరకు కూడా ఫ్రై అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇలా మీ ఇంట్లో కూడా రెడీ చేసుకోండి. ఇట్లా మిషన్ తెచ్చుకోండి. ఆ మిషన్లో ప్రతిదీ మనం వేసుకుంటే సన్న ముక్కలు అవుతుంది. బాగా చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఫ్రై కూడా చక్కగా అన్నంలో చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి కానీ పెద్ద అందరూ కూడా తినొచ్చు ఈ ఫ్రైని. చాలా చాలా బాగుంది. చూడండి, వేగిపోయింది. మరి చూడండి, ఎర్రడాల దాంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసానండి, వేగిపోయింది. సో చాలా తక్కువ టైం అండి, తొందరగా కూడా అయిపోతుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది సన్న ముక్క కాబట్టి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.